श्रीगुरुभ्यो नमः। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। अर्चनकाले रूपगता, संस्तुतिकाले शब्दगता, चिन्तनकाले प्राणगता, तत्त्वविचारे सर्वगता। ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। 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 నిన్నటి కార్యక్రమంలో 40 శ్లోకాల వరకు ఇవాళ 41, 42, 43 శ్లోకాల్లోని శేషాలు తెలుసుకుందాం. తస్యైవ సఫలం జన్మ ముక్తిస్తస్య కరే స్థిత రహస్యనామ సహస్ర భోజనేప్యేవం ఏవ హి. తస్యైవ సఫలం జన్మ ముక్తిస్తస్య కరే స్థిత రహస్యనామ సహస్ర భోజనేప్యేవమేవ హి. భోజనే అపి ఏవం ఏవ హి. తస్య ఏవ సఫలం జన్మ ముక్తి తస్య కరే స్థిత రహస్యనామ సహస్ర భోజనే అపి ఏవం ఏవ హి. త్రయోదశపది 5 శ్లోకః. ఏవం ఈ విధంగా పైన ఎలా చెప్పారో ఆ విధంగా తస్యైవ ముక్తి సఫలం కరే స్థిత తస్యైవ జన్మ సఫలం. ఇందుకు ఒక వాక్యం, తస్యైవ జన్మ సఫలం. వాడి యొక్క జన్మయే సఫలమైంది, ఫలితం పొందుతుంది. అంటే జన్మ సఫలం అంటే ఏమిటి? దైవానుగ్రహం పొందినటువంటి జన్మయే సఫలం. అంతేకాదు మోక్షానికి వెళ్ళగలిగే యోగ్యత పొందినవాడు జన్మయే సఫలం. అంటే తస్య ఏవ సఫలం జన్మ. తస్యైవ వాడికే జన్మము పుట్టుక సఫలం ప్రయోజనవంతం అవుతుంది. తస్య కరే ముక్తి స్థిత. తస్య కరే ముక్తి స్థిత. వాడి చేతిలో ముక్తి ఉంది. అంటే కర్తరామలకం, మోక్షం అతని చేతిలో ఉంది. అంత సులభం అన్నమాట. వాడు ఈ విధంగా పైన చెప్పిన పద్ధతిలో చేసినట్లయితే మోక్షం తప్పకుండా సిద్ధిస్తుంది. ఏ విధంగా అంటే ఏవమేవ హి. ఈ విధంగానే పైన చెప్పినట్టుగానే రహస్యనామ సహస్ర భోజనే, లేదా రహస్యనామ సహస్ర భోజనం విషయంలో కూడా ఇలా చేస్తేనే వాడికి ప్రయోజనం. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? త్రిశతిలో ఎలా చెప్పారో ఇదే పద్ధతి లలితా సహస్రనామ విషయంలో కూడా చేస్తే చాలా మంచిది. అది చాలా కష్టం. 1000 నామాలు 1000 మందికి ఆతిథ్యం ఇవ్వాలి. అదే చెప్పారు. పైన చెప్పిన విధంగా విప్రులకు భోజనం చేసేవాడి యొక్క జన్మ సఫలం అవుతుంది, వాడికి మోక్షం హస్తగతం. అంతేకాదు లలితా రహస్యనామ సహస్రం ఉంది. హయగిరి స్వామి వారు అగస్త్యుల వారికి చెప్పారు. వసుంజాది వాగ్దేవతలు చెప్పారు. వసుంజాది వాగ్దేవతలు చేసిన స్తోత్రం అది. అక్కడ కూడా ఇలాగే చేయాలట. తస్యైవ సఫలం జన్మ ముక్తిస్తస్య కరే స్థిత రహస్యనామ సహస్ర భోజనేప్యేవమేవ హి. ఆదౌ నిత్యబలిం కుర్యాత్ పశ్చాత్ బ్రాహ్మణ భోజనం రహస్యనామ సహస్ర మహిమాయో మయోదితః. ఆదౌ నిత్యబలిం కుర్యాత్ పశ్చాత్ బ్రాహ్మణ భోజనం రహస్యనామ సహస్ర మయోదితః. ఆదౌ నిత్యబలిం కుర్యాత్. 41 శ్లోకంలో 10వ భాగం చేసామా? తస్య ఏవ సఫలం జన్మ ముక్తి తస్య కరే స్థిత రహస్యనామ సహస్ర భోజనే అపి ఏవం ఏవ. త్రయోదశపది చెప్పాం. ఇప్పుడు 42 10వ భాగం. ఆదౌ నిత్యబలిం కుర్యాత్.
పశ్చాత్ బ్రాహ్మణ భోజనం. రహస్యనామ సహస్ర మహిమా రహస్యనామ సహస్ర మహిమా యహ మయా ఉదిత. 43వ శ్లోకం కూడా కలిపి చెప్పేస్తే శ్లోక యుగ్మం. వశీకరాణురత్రైక నామ్నో మహిమ వారిధే వాగ్దేవి రచితే నామ సాహస్రే యద్యదీరితం. వశీకరాణురత్రైక నామ్నో మహిమ వారిధే వాగ్దేవి రచితే నామ సహస్రే యద్యదీరితం. వశీకరాణు అత్ర ఏకనామ్నః మహిమవారిధే వాగ్దేవి రచితే నామసహస్రే యత్ ఈరితం. నవపది అయం శ్లోక. ఇప్పుడు ఈ 2 శ్లోకాలకు ఏమిటి విశేషం? ఇందులో విశేష విషయం ఏంటంటే ఆదౌ నిత్యబలిం కుర్యాత్. మొట్టమొదటి నిత్యబలి చేయాలి. ఏమిటంటే ఇది కొంచెం అవగాహన చేసుకోవాలి. నిత్యబలి అంటే శ్రోత్రియులు చేసేటటువంటిది. వేద పండితులు, స్మార్త పండితులు, శాస్త్రజ్ఞానం తెలిసిన వాళ్ళు, నిత్యాగ్నిహోత్రులు, త్రికాల సంధ్యావందనం చేసేవాళ్ళు నిత్యబలి చేస్తుంటారు. నిత్యబలి అంటే నాకబలి, కాకబలి. నాకబలి అంటే దేవతలకు ఆహుతి వేయడం. ఎవరికి వాళ్ళకి చిన్న హోమకుండం ఉంటుంది, ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు. చిన్నది హోమకుండం. ఆ హోమకుండం అక్కడ పెట్టి అక్కడ ప్రత్యేకంగా పలాశ అంటే మోదుగా, శమి జమ్మి, బిల్వ మారేడు, అశ్వత్థ రావి, వట మర్రి, ఇలాంటి ముఖ్యంగా మోదుగా, ఔదుంబరు కూడా చెప్తుంటారు, మేడి. ఆ పుల్లలతో అక్కడ ఆ హోమకుండలో చిన్న దాంట్లో వేసి కింద ఆవు పిడక, ఒక ఆవు పిడక, ఆవు పేడతో చేసిన పిడక ఒకటి పెట్టి దాని మీద కర్పూరం వేసి అగ్నిపేటికతో అది రగిల్చితే, లేదా కర్పూరం వెలిగించి అక్కడ పెట్టి ఈ పుల్లలు పెడితే అది నెమ్మదిగా చిన్న అగ్నిహోత్రం ఏర్పడుతుంది. అందులో దేవతలకు ముందు ఆహుతి వేయాలి. ఓం అగ్నయే స్వాహ అగ్నయేదన్నమ, ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ నమమ, ఇంద్రాయేదన్నమ అని దిక్పాలకులకు వరుసగా గోఘృతంతో ముంచినటువంటి ఆ సమిధులు వేస్తుండాలి. లేదా నవధాన్యాలు కూడా వేయచ్చు. ఇది నాకబలి. నా అక దోషము నా లేనిది. ఎవరికి? దేవతలు. దోషం లేనివారు దేవతలకు ఇచ్చే బలి ఆహారం. కాకబలి మనం భోజనానికి ఏ పదార్థాలు వడ్డించుకున్నామో దాన్ని భగవంతుడికి కొద్ది కొద్దిగా పెట్టి నివేదన చేసి ఆ నివేదిత పదార్థాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి పైన కాకులుగా పెట్టాలి. దానివల్ల పితృదేవతలకి సంతోషం. అది నాకబలి. ఇది నిత్యబలి అంటే. అంచేత ముందుగా నిత్యబలి చేయాలి. పశ్చాత్ బ్రాహ్మణ భోజనం, తర్వాత బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. రహస్యనామ సహస్ర మహిమాయో మదేయుత. రహస్యనామ సహస్రంలో కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. వశీకరాణురత్రైక నామ్నో మహిమ వారిధే. ఇక్కడ వశీకరణం అనేటటువంటిది ప్రత్యేకంగా చెప్పారు. అంటే జలశేఖరంలో అణువు వంటిది. సశేఖరాణు, వశీకరణం కాదు, శేఖరాణు, సహా శేఖరాణు. అది జలశేఖరం లాంటి ఒక అణువు లాంటిది. ఈ త్రిశతీనామ మహిమ అంబుధిలో, త్రిశతీనామ మహిమ ఒక సముద్రం లాంటిది. అందులో ఒక జలశేఖరం, నీటి తుపర, ఆ బిందువు లాంటిది నామసహస్ర మహిమ. సహస్రనామాలు చేసి ఇలా భోజనం పెడితే జరిగే ఆ ఫలితం త్రిశతీనామ మహిమ అనే సముద్రంలో ఒక చిన్న బిందువు లాంటిది. ఏది గొప్పది? ఇప్పుడు త్రిశతీనామ మహిమయే గొప్పది. అది ఇక్కడ విశేషం. లలితా రహస్యనామ సహస్ర విషయంలో మొదటి నిత్యబలి, అటువంటి విప్రభోజనం ఆచరణీయం. ఇంతకుముందు రహస్యనామ సహస్ర మహిమ నేను చెప్పాను. వాగ్దేవతలు వసింజాది వాగ్దేవతలు వాడు చెప్పినటువంటి రహస్యనామ సహస్ర మహిమ ఈ త్రిశతీనామ మహిమ అంబుధిలో ఒక జలశేఖరం లాంటిది, ఒక అణువు లాంటిది, ఒక చిన్న నీటి బిందువు లాంటిది. అంచేత త్రిశతి చాలా విశేషమైనది. ఆదౌ నిత్యబలిం కుర్యాత్ పశ్చాత్ బ్రాహ్మణ భోజనం రహస్యనామ సహస్ర మహిమాయోమ యోదిత. శశీకరాణురత్రైక సహా శేఖరాణు అత్రైక నామ్న శశీకరాణురత్రైక నామ్నో మహిమ వారిధే వాగ్దేవీరచితే నామ సహస్రే యద్యదీరితం. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः
పార్వతీ పరమేశ్వర దివ్యానికి ప్రాప్తిరస్తు. స్వస్తి.